క్రీస్తునామమున అందరికీ వందనములు. ప్రతి సంవత్సరం గుడ్ ఫ్రైడే, ఈస్టర్ మరియు క్రిస్మస్ లాంటి దినాలలో దేవుని పని చేయడానికి, ప్రార్థనలకు వెళ్ళడానికి, అలానే ఆయన పనులలో చాలా ఉత్సాహంగా పాల్గొనడానికి చాలామంది క్రైస్తవులు ఇష్టపడతారు. కానీ ఎప్పుడైతే ఆ పర్వదినాలు గడిచిపోతాయో కొంతమంది క్రైస్తవులు ముందు చూపినంత ఉత్సాహం చూపించరు. ఈ లోకంలో ప్రతి ఒక్కరూ తమ సొంత కార్యాలను, తమ సొంత పనులనే చూసుకోవడానికి ఎంతో మొగ్గు చూపిస్తారు. సంవత్సరాలు గడిచిపోతున్నను, దినాలు నీడవలె గతించిపోవచ్చున్నను, దేవుడిచ్చిన ఆయుష్కాలం తరిగిపోవచ్చున్నదని ఎవరూ ఆలోచించరు. ప్రతి దినం ప్రతి మానవుడు తన ఉద్యోగ పని నిమిత్తము, వ్యాపార పని కోసము, విద్య మరియు కుటుంబం కొరకే ఆలోచిస్తూ తన జీవితాన్ని గడుపుతాడు. కానీ దేవుని కార్యం కోసం కనీసం ఆలోచించరు. అందుకే బైబిల్లో ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 21వ వచనంలో, ఈ భూమి మీద ఉన్న అందరూ తమ సొంత కార్యాలనే చూచుకొనుచున్నారు, కానీ యేసుక్రీస్తు కార్యాలను చూడరు అని వ్రాయబడి ఉంది. ఈ భూమి మీద తమ పనులను చేసుకోవడానికి ఆరోగ్యాన్ని, బలాన్ని దేవుడిచ్చాడు అనే కనీసం ఆలోచన ఎవరూ కలిగి ఉండకపోవడం బాధాకరం. ఉచితంగా ఆరోగ్యాన్ని, ఆయుష్కాలాన్ని, కాలాన్ని ఇచ్చిన దేవుణ్ణి మర్చిపోయి ఈ భూమి మీద చాలామంది దేవుని సన్నిధినే ప్రక్కన పెట్టి వారానికి ఒక్కరోజు మాత్రమే వచ్చే ఆదివారం కూడా దేవునికి సమయం ఇవ్వకుండా దొంగలిస్తారు. మనం దొంగలిస్తున్న సమయం కొరకు దేవునికి లెక్క అప్పజెప్పవలసిన వారమై ఉన్నామని గుర్తిరిగి, ఆయన మనకిచ్చిన కాలంలో మన పనులను మాత్రమే కాక సర్వశక్తుడైన దేవుని కార్యాల కొరకు కూడా ఆలోచించి ఆయన పనిని చేయడానికి పూనుకుందాం.